ప్రకాశం జిల్లా కనిగిరి వాసులు ఎంతగానో ఎదురుచూస్తున్న రైలు బండి కనిగిరి స్టేషన్కు వచ్చింది. రైలును చూసేందుకు స్థానిక ప్రజలు తండోపతండాలుగా రైల్వే స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని బిలాస్పూర్ నుంచి రైల్వే సామాగ్రితో గూడ్స్ రైలు కనిగిరికి వచ్చినట్లు లోకో పైలట్ తెలిపారు. నడికుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ నిర్మాణ పనులకు సంబంధించిన సామాగ్రిని తీసుకుని రావడంతో స్థానికులు రైలుకు స్వాగతం పలికారు. దశాబ్దాలుగా నత్తనడకన సాగిన రైల్వే లైన్ నిర్మాణ పనులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డబుల్ ఇంజన్ వేగంతో ఊపందుకున్నాయి. తాజాగా రైల్వే అధికారులు నడికుడి నుంచి కనిగిరి ప్రాంతం వరకు రైలు ఇంజన్తో ట్రయల్ రన్ నిర్వహించారు. మా కనిగిరికి ట్రైన్ రావడం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం. మాకు ట్రైన్ లేదని మా కళ ఈరోజు నెరవేరింది. సుమారు 100 సంవత్సరాల నుంచి మా కళ ఉండేది. మాకు ఈరోజు రావడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా తొందరగా ట్రైన్ వచ్చి మేమందరూ ఎక్కాలని ఉత్సాహంతో ఉన్నాం. రావాలని కోరుకుంటున్నాం. 1993 నుంచి రైల్వే కనిగిరికి వస్తుంది అని కలగానే నిలిపోయింది. కానీ కూటమి ప్రభుత్వం కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి గారు చేపించారు కాబట్టి ఈరోజు కనిగిరికి శాంపిల్ ట్రైన్ కూడా వచ్చింది. మేము చూడడానికి వచ్చాము. చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వర్కులు బాగా జరుగుతున్నాయి. బ్రహ్మాండంగా ఉంది. మేము ఇక వస్తున్నాం, పోతున్నాం, చూస్తున్నాము. ట్రైన్ మధ్యకు బ్రహ్మాండంగా ఉంది. వెళ్ళిందండి. ఫస్ట్ రిజల్ట్ ట్రైన్ వచ్చిపోయిందండి. చాలా థ్యాంక్స్.